హాయ్ హాయ్ హలో దిస్ ఇస్ మన్రామ్ కృష్ణ. సో ఈరోజు మన టాపిక్లో సిస్కో వెబ్ఎక్స్. ఓకే, సో సిస్కో వెబ్ఎక్స్ అప్లికేషన్ అవుతుందో, ఓకే, సో వీడియో కాన్ఫరెన్స్ అవుతుందో మనం ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, సో టీచింగ్ పర్పస్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో సో వాటి నుంచి ఎలా ఈ టీచింగ్ పర్పస్ యూజ్ చేసుకునే సిస్కో వెబ్ఎక్స్ కోసం, ఓకే, సో దాంట్లో వాటిని ఏ విధంగా ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి అనే వీడియో, దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో మొదటగా ఏంటంటే మనం గూగుల్లో వెళ్ళి సో సిస్కో వెబ్ఎక్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సో మీకు ఫస్ట్ ఏ అయితే లింక్ ఉంటుందో, ఓకే, ఆ లింక్ పైన మనం క్లిక్ చేద్దాం. సో ఇది సిస్కో వెబ్ఎక్స్ సైట్. సో ఇక్కడ మనకు దానికి సంబంధించిన ఉంటాయి. సో మనం ఫ్రీ అకౌంట్ కోసం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సో స్టార్ట్ ఫర్ ఫ్రీ, ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మీకు ఆల్రెడీ ఉందనుకోండి, మీకు అకౌంట్ ఉంటే ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్స్ తోటి తీసుకోవచ్చు. లేదు మీకు అకౌంట్ లేకపోతే కొత్త అకౌంట్ కోసం సో ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ అనే అకౌంట్ని క్లిక్ చేయవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేయడం, సో ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. సో ఈమెయిల్ ఐడి అనేది మీకు ఏ ఉంటుందో, ఓకే, గూగుల్ అకౌంట్ కానీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ కానీ, ఓకే, సో వాటికి సంబంధించిన అకౌంట్ ఏతుందో ఆ మెయిల్ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను ఒక మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తున్నాను. సో ఇది నా మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సారీ, ఇది ఆల్రెడీ ఉంది, ఓకే, సారీ. సో ఈ మెయిల్ ఐడికి లేదు, ఫర్ యూ ఎలక్ట్రికల్కి. సో సైన్ అప్ అని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మనకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే కంట్రీ, సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నా మెయిల్ ఐడికి సంబంధించిన తీసుకుంటున్నాను. కంటిన్యూ అని క్లిక్ చేయాలి. సో ఆ తర్వాత మనకు ఒక ఈమెయిల్ ఐడికి, సో మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చింటారో ఆ మెయిల్ ఐడికి ఒక యాక్టివేషన్ లింక్ అని పంపబడుతుంది. సో యాక్టివేషన్ లింక్ని మనం క్లిక్ చేసి మనం ఒక పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు మెయిల్ అనేది వస్తుంది. సో ఇది నా మెయిల్ ఐడికి వచ్చిన లింక్. సో ఇక్కడ మీకు టైం కూడా చూడొచ్చు, ఓకే, ఎన్ని మినిట్స్, 2 మినిట్స్లో వచ్చింది. సో మనకు సంబంధించిన, ఓకే, మనకు ఒక సైట్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఒక మన యూజర్ నేమ్ ఇవ్వబడుతుంది. సో ఇక్కడ నుంచి ఏందాము ఒక మనం క్రియేట్ పాస్వర్డ్ దానిపైన క్లిక్ చేయాలి. సో క్రియేట్ పాస్వర్డ్ దానిపైన మనం క్లిక్ చేద్దాం. సో పాస్వర్డ్ క్రియేట్ చేయడానికి మనకు కొన్ని ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి. సో ఆ కండిషన్స్ అనేది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, ఓకే, పాస్వర్డ్ లెంత్ అనేది 8 క్యారెక్టర్లు, అలాగే 2 లెటర్లు, ఓకే, సో ఆల్ఫాబెట్స్ అనేది స్మాల్ లెటర్స్ కానీ క్యాపిటల్ లెటర్, ఓకే, సో ఇక్కడ ఏంటంటే అప్పర్ కేస్ ఉండాలి, అలాగే లోయర్ కేస్ కూడా ఉండాలి, ఓకే, అలాగే ఒక నెంబర్ కూడా కంటేసి ఉండాలి. సో ఏమేమి ఉండకూడదు అంటే, సో మనకు ఎలాంటి పాస్వర్డ్స్ అనేది ఈ సిస్కో వెబ్ఎక్స్ తీసుకోవద్దు అంటే, సో మన నేమ్, ఓకే, యూజర్ నేమ్ కానీ ఆర్ కంపెనీ నేమ్ కానీ, ఓకే, యువర్ లాస్ట్ 3 పాస్వర్డ్స్ అంటే మనం ఇన్ కేస్ ఒకవేళ జాయిన్ అయిన తర్వాత పాస్వర్డ్ యూజ్ చేస్తాం కండి. సో ఆ లాస్ట్ 3 పాస్వర్డ్ ఏవైతే ఉంటో మళ్ళీ ఒకసారి యూజ్ చేసిన దాన్ని మళ్ళీ యూజ్ చేయకూడదు, ఓకే, సో ఈజీ గెస్ చేసే వర్డ్స్ అనేది కూడా ఉండవు. సో మనకి ఏంది ఎనీ క్యారెక్టర్స్, సో ఎనీ క్యారెక్టర్స్ రిపీటెడ్ 3 ఆర్ మోర్ టైమ్స్ అంటే ఏదైనా క్యారెక్టర్స్ అనేది రిపీటెడ్గా 3 ఆర్ మోర్ టైమ్స్ కన్నా ఉండకూడదు, ఓకే. సో ఇది నేను పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేస్తాను. సో నేను పాస్వర్డ్ ఎంటర్ చేశాను, ఓకే, సో ఈ విధంగా క్లిక్ చేయాలి. సో మీరు విధంగా చేసుకుంటే మీరు యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్స్ కానీ, ఓకే, సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు లేదా డిలీట్. సో మనకి ఇక్కడ కనిపించేతుందో మీటింగ్ స్పేస్ 46.webex. సో ఇక్కడైతే మనం ఎప్పుడైతే లాగిన్ అయ్యామో సో లాగిన్ అయినప్పుడు మనకు ఈ విధంగా వస్తుంది, ఓకే, ఇది మన మీటింగ్ లింక్ అనేది ఉంటుంది. సో ఇది మన లింక్. సో ఇక్కడ ఏంటంటే మన పర్సనల్ రూమ్. సో మీరు త్వరగా అనేది మీటింగ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు దీనిపైన క్లిక్ చేయాలి. సో లేదు షెడ్యూల్ చేసుకోండి, ఓకే, సో రేపు కానీ తర్వాత, ఓకే, వీక్లో కానీ, ఓకే, ఎప్పుడైనా సరే 1 మంత్లో మనం ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే, సో ఏదైనా వీక్లో మనం చేసుకోవాలనుకుంటే కూడా ఏంటంటే షెడ్యూల్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనం చూస్తే మనకి ఏమైనా ప్రీవియస్ ఒకవేళ అప్కమింగ్ మీటింగ్స్ ఉన్నా, ఓకే, ఇక్కడ చూడొచ్చు.
సో ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ డెస్క్టాప్ యాప్ యూజ్ చేయొచ్చు, వెబ్ యాప్ అని చూడండి. సో మీరు యూజ్ చేయాలనుకుంటే మీటింగ్ అనేది వెబ్ యాప్ యూజ్ చేయాలనుకుంటే వెబ్ యాప్, డెస్క్టాప్ యాప్ యూజ్ చేయాలనుకుంటే డెస్క్టాప్ యాప్. సో ఇక్కడ మన డిఫరెంట్ ఉంది. సో నేను ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ యాప్ అనేది డౌన్లోడ్ చేశాను. సో డెస్క్టాప్ యాప్ అనేది డౌన్లోడ్ చేశాను. సో వాటిని ఎలా యూజ్ చేయాలి డెస్క్టాప్ యాప్ అనేది ఇప్పుడు చూపిస్తాను. సో మీకు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్స్ బటన్ ఉంటుంది. సో ఇక్కడ మనకు డౌన్లోడ్స్ ఉంటుంది కానీ, సో డౌన్లోడ్స్ నుంచి ఇక్కడ మనం డెస్క్టాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే యాప్ స్టోర్స్ గూగుల్ ప్లే నుంచి అయినా సరే మొబైల్ వర్షన్స్కి అవుతుందో వాటిని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో డౌన్లోడ్ చేసిన దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు, ఏ విధంగా వర్క్ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో డౌన్లోడ్ చేసిన తర్వాత మనం దాటిని రన్ చేసి మనం ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ మన మెయిల్ ఐడి అవుతుందో, సో మెయిల్ ఐడితో నుంచి లాగ్ అవ్వాలి. సో మెయిల్ ఐడి నుంచి లాగ్ అవ్వాలి. ఓకే, మీ పాస్వర్డ్ అవుతుందో, ఓకే పాస్వర్డ్ని క్లిక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకు అడుగుతుంది ఓకే విచ్ వెబ్సైట్ యూ వాంట్ టు యూస్. ఓకే, మనం వెబ్సైట్ అవుతుందో వాటిపైన, సో మనకి ఇచ్చిన ప్రొవైడ్ చేసింది అవుతుందో ఓకే వాటిని మనం యూస్ చేయాలి. సో తర్వాత నెక్స్ట్, సో తర్వాత ఏముంది, మనం పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. సో పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఓకే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో సైన్ ఇన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే స్టార్ట్ మీటింగ్ చేసుకోవచ్చు, షెడ్యూల్ మీటింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో డెస్క్టాప్ యాప్ నుంచి కూడా ఏంటంటే మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ షెడ్యూల్ బటన్ క్లిక్ చేస్తే మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అప్కమింగ్ మీటింగ్స్ అవుతున్నాయి వాటిని ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఉంది కదండి, ఇది మన మీటింగ్ స్పేస్ 46. సో ఆల్రెడీ మనం ఇక్కడ లాగిన్ అయ్యాం కదండి. సో లాగిన్ అయిన దాని నుంచి కూడా ఏంటంటే మళ్ళీ మనకు ఇక్కడ సిస్టమ్స్లో లాగిన్ అవుతుంటాయి. ఓకే, సో షెడ్యూల్ అనేది ఇక్కడ నుంచి చేయొచ్చు. సో షెడ్యూల్ చేసుకోవడానికి ఎలా ఉందంటే మనకు మీటింగ్స్లోకి వెళ్ళి షెడ్యూల్ చేసుకోవాలి. సో మీటింగ్స్, సో ఇక్కడ మనకు వెబ్ఎక్స్ మీటింగ్స్ అవుతున్నా, అప్కమింగ్ మీటింగ్స్ అవుతున్నా ఓకే అక్కడ ఉంటుంది. లేక పాస్ట్ మీటింగ్స్ అవుతున్నాయి వాటి మనం ఇన్కేస్ జాయిన్ అయితే వాటి గురించి చూడొచ్చు. సో అప్కమింగ్ మీటింగ్స్ మనం ఏవి షెడ్యూల్ చేయలేదు కాబట్టి ఏం లేదు. సో ఇక్కడ షెడ్యూల్ బటన్ని క్లిక్ చేయాలి. సో షెడ్యూల్ మీటింగ్స్ చేసిన తర్వాత మనకు మీటింగ్ టైప్ ఓకే ఇది డిఫాల్ట్గా అలాగే ఉంటుంది. ఓకే, సో తర్వాత మీటింగ్ టాపిక్, సో మీటింగ్ టాపిక్ ఏందో వాటిని మనం చేయొచ్చు. అలాగే మీటింగ్ పాస్వర్డ్, సో పాస్వర్డ్ అనేది మనకు డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే, సో నేను అది డిలీట్ చేశాను. సో ఇక్కడ మీరు ఏదైనా పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అలాగే టైం, సో ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునేది మెయిన్ టైం. సో డే టైం అనేది మీకు ఫ్రీ అకౌంట్కి అయితే 50 minutes మాత్రమే ఉంటుంది. సో 50 minute డ్యూరేషన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే సో ఇక్కడ టైం ఓకే టైం అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఇక్కడ ఇండియన్ టైం జోన్ అవుతుందో మనకు యూటీసీ 5:30. సో ఇక్కడ మనకు ఉంది కదండి, సో చెన్నై కోల్కతా ముంబై. సో ఇది ఫస్ట్ మనకు సెలెక్ట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మీటింగ్ ఓకే, సో మీటింగ్ టైప్, సో పాస్వర్డ్ అనేది మీరు ఏదైతుందో ఓకే డిఫరెంట్ పాస్వర్డ్స్ ఇవ్వచ్చు. ఓకే, ఇది మీటింగ్ పాస్వర్డ్ అనేది యూరిష్. సో మీరు పాస్వర్డ్ ఏదైనా సరే మీరు ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ మీకు మీటింగ్ పాస్వర్డ్ అనేది ఏవే కండిషన్ ఉండాలి అనేది చూడండి. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ అండ్ అని పెట్టాను కాబట్టి ఇక్కడ అది చూడండి. సో స్పేసెస్ కానీ అన్సపోర్ట్ క్యాస్టిక్స్ కానీ ఉండకూడదు. ఓకే, సో ఇక్కడ రికరెన్స్ మీటింగ్ ఓకే స్పెషల్, సో వన్ టైం మాత్రం ఉందనుకోండి, రికరెన్స్ పెట్టుకోకండి. ఓకే, సో ఇదే మీటింగ్ ఒకే డేలో ఓకే 50 minutes తర్వాత మళ్ళీ ఓకే 50 minutes తర్వాత మళ్ళీ మీరు ఎంగేజ్ చేయాలనుకుంటే సేమ్ దానిపైన ఏంటంటే రికరెన్స్ మీటింగ్ అని క్లిక్ చేయండి. ఓకే, అప్పుడు మీకు ఈజీగా ఎప్పుడైతుందో వాటిపైన మీరు యూస్ చేయడానికి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సో ఒకవేళ క్లాసెస్ ఉందనుకోండి మండే ట్యూస్డే వెడ్నెస్డే, సో అక్కడ మీరు టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఎంతవరకు ఏ టైం వరకు అనేది ఎండింగ్. ఓకే, సో ఎన్ని మీటింగ్స్ అప్ టు 10 meetings
అనేది మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ కూడా ఉంది. సో ఈరోజు సాటర్డే కాబట్టి సాటర్డే రోజు ఇక్కడ మీకు చూస్తుంది. సో అలాగే మండే, ట్యూస్డే, సో ఎవ్రీ 1 వీక్ ఓకే 2 వీక్స్ రికరెన్స్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇన్స్టెంట్ మీటింగ్ అయితే ఏ ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఏంటంటే అటెండెన్స్, సో ఎవరైతే మీరు అటెండెన్స్ ఉన్నారో అటెండెన్స్కి డైరెక్ట్గా మీరు ఏంటంటే మెయిల్ ఐడి తోటి ఇన్వైట్ చేయొచ్చు. ఓకే, లేదు అనుకుంటే వాటిని సో మనకు లింక్ ఉంటుంది. సో ఎలా లింక్ అనేది చూస్తాను. సో ఇక్కడ డెమో అనేది చూస్తున్నాం కానీ 6:55. సో ఇక్కడ 6:55కి నేను పెట్టాను. ఓకే, షెడ్యూల్ స్టార్ట్. ఓకే, సో ఇక్కడ ఏంది సేవ్ చేశాను. సో షెడ్యూల్ మీటింగ్ని సేవ్ చేసి ఆల్రెడీ ఆన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంది మనకు ఆల్రెడీ వెబ్ఎక్స్ అవుతుందో మీటింగ్ అనేది ఉంది. ఓకే, సో షెడ్యూల్ మీటింగ్ని ఇక్కడ డెమో అవుతుందో ఇక్కడ మన డెమో షెడ్యూల్ మీటింగ్ కంటే ముందు కూడా ఏంటంటే ఒక 5 or 10 minutes కూడా ఏంటంటే మనం ముందుగా కూడా ఆన్ చేయొచ్చు. సో స్టార్ట్ మీటింగ్ పైన ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మైక్ అనేది మీరు అన్మ్యూట్ చేయాలనుకుంటే మ్యూట్ చేయొచ్చు, లేదంటే ఆన్ చేయాలనుకుంటే ఆన్ చేయొచ్చు. సో మీ డివైస్కి సపోర్టెడ్ వీడియో డివైజెస్ ఏవైతున్నాయో ఓకే ఉంటే మనం వాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు ఆడియో తీసుకుంటే సో ఆడియోలో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో కాల్ ఆప్షన్ ఉందా, ఓకే మొబైల్ వర్షన్ ఉందనుకోండి కాల్ ఆప్షన్ తోటి కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ డెస్క్టాప్ యాప్ కాబట్టి ఇక్కడ యూజ్ కంప్యూటర్ ఆడియోని క్లిక్ చేశాను. ఇక్కడ సో స్టార్ట్ మీటింగ్ అని క్లిక్ చేయాలి. సో స్టార్ట్ మీటింగ్ అని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే ఈ విధంగా మనకు ఒక అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడవచ్చు. ఓకే, మనం మీటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు కొన్ని ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి. సో ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఓకే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం దాన్ని యూజ్ చేశారో సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అనేది ఉన్నాయి. ఓకే, ఆప్షన్స్ని మనం యూజ్ చేసుకోవాలి. సో అందుట్లో ఏంటంటే మనకు పార్టిసిపెంట్స్ ఏదైతుందో సో పార్టిసిపెంట్స్ని పోలింగ్ ఆప్షన్స్ తోటి సో వాళ్ళు ఎవరెవరు అటెండ్ అయ్యారు అనేది తీసుకోవచ్చు. అలాగే సో ఒకవేళ రిజిస్టర్డ్ క్యాండిడేట్ ఉంటుంది అనుకోండి, రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ నుంచి కూడా మనం సో అటెండెన్స్ ఏవైతుందో అటెండెన్స్ ద రిపోర్ట్ అనేది కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు మనం చూపిస్తాను. సో మొదటిగా ఏంటంటే మనకి ఇక్కడ వ్యూ అనే లింక్ ఉంటుంది. ఓకే, వ్యూలోకి వెళ్ళి ఇక్కడ మనకి ప్యానల్ ఉంది కండి. సో ప్యానల్లో చెక్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే మేనేజ్ ప్యానల్స్ అని క్లిక్ చేయాలి. ఓకే, మేనేజ్ ప్యానల్. సో ఇక్కడ మనకు పోలింగ్ ఆప్షన్ ఉంది కదా, సో పోలింగ్ని ఇక్కడ యాడ్ చేయాలి. సో రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేయొచ్చు. సో మనకి చాట్ బాక్స్ వద్దనుకో సో ఇక్కడ కంట్రోలింగ్ ఆప్షన్ తోటి ఏంటంటే చాట్ బాక్స్ని డిసేబుల్ చేయాలనుకుంటే డిసేబుల్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం యాడ్ చేయాలనుకుంటే యాడ్, రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్. సో ఇక్కడ మనకు సో మీరు యూజ్ చేసుకునే మీటింగ్ అనేది పర్పస్ని బట్టి ఇక్కడ మీరు వాటిని ఎనేబుల్ ఆర్ డిసేబుల్. సో మనకున్న కరెంట్ ప్యానల్స్ ఏదైతున్నా ఇక్కడ ఏంటంటే పార్టిసిపెంట్స్, పోలింగ్ అండ్ చాట్. సో వీటిని అప్ అండ్ డౌన్ చేయాలనుకుంటే కూడా ఏంటంటే ఇక్కడ మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏదైతున్నా మీ సో వేరియేషన్స్ అనేది కాకుండా మీరు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పోలింగ్ అనేది ఓకే అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఓపెన్. సో ఇక్కడ ఉంది కానీ సో పోలింగ్. సో పోలింగ్ అనేది మనం ఓపెన్ అంటే ఏ విధంగా పోలింగ్ చేయాలి అంటే సో ఇక్కడ ఏంటంటే న్యూ. సో ఇక్కడ ఉంది చూడండి. సో మనకు సింగిల్ చాయిస్, షార్ట్ ఆన్సర్, మల్టిపుల్ చాయిస్. సో 3 different types ఆఫ్ క్వశ్చన్స్ అనేది పోల్లో ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ఏంటంటే ఒక మల్టిపుల్ చాయిస్. సో ఇక్కడ న్యూ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మనం క్వశ్చన్స్ యాడ్ చేయాలి. సో ఇక్కడ నేను ఒక సింపుల్ క్వశ్చన్ ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు ఏ విధంగా కావాలనుకుంటే ఇవ్వచ్చు ఆప్షన్స్ని బట్టి. సో ఈ విధంగా ఆప్షన్స్ అని ఇవ్వచ్చు, మల్టిపుల్ చాయిస్ అని. ఓకే, సో ఇక్కడ మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఈ అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతుందో ఆ క్వశ్చన్స్ని తీసుకోవచ్చు. ఓకే, సపోజ్ మీరు ఈ పోల్ క్వశ్చన్స్ అనేది ఒక 4-5 మీటింగ్స్కి సేమ్ ఉన్నాయి అనుకోండి. ఓకే, సో అప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ ఉంది కదండి. సో ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు ఎక్కడైతే పోల్ అవుతుందో ఓకే వాటిని సో ఇక్కడ మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఫర్దర్గా ఏంటంటే వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఓపెన్ పోల్ ఆప్షన్ ఉంది కదా. సో నెక్స్ట్ టైం ఏతుందో సేమ్ అదే పోల్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు సేమ్ అదే దాన్ని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ పోల్స్ ఏవైతున్నా సో ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని పోల్స్ అనేది ప్లేస్ చేశాను. సో ఆ పోల్స్ ఉన్నాయి కానీ సో ఇక్కడ ఒక పోల్ ఉంది.
సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న పోల్స్ని ఏంటంటే ఇక్కడ నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ పోల్స్. సో సేమ్ అవే పోల్స్ని మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే పోల్స్ ఇచ్చిన తర్వాత మనం ఏంటంటే ఆన్సర్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, లేదనుకుంటే లేదు. ఓకే, నెక్స్ట్ రికార్డ్ ఇండివిజువల్. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, పార్టిసిపెంట్స్ ఏవైతుందో వాళ్ళు ఎవరెవరు అటెండ్ అయ్యారు మనం ఈజీగా ట్రాక్ చేయడానికి. సో ఇక్కడ ఏంటంటే రికార్డ్ ఇండివిజువల్ రెస్పాన్స్ అని క్లిక్ చేయాలి. అలాగే తర్వాత ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఏవైతున్నారో, ఓకే, సో ఇక్కడ ఓపెన్ పోల్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే పార్టిసిపెంట్స్ అనే ఒక్కరిని ఉంది కాబట్టి చూసారు. సో ఇక్కడ ఏదైతుందో ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ పార్టిసిపెంట్స్ ఏవైతున్నారో సో నాట్ స్టార్టెడ్, ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్. సో ఇక్కడ ఏవైతే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఓకే, నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉన్నారు, సో ఎవరు స్టార్ట్ చేయలేదు, ఓకే, స్టార్ట్ చేశారు, ప్రోగ్రెస్లో ఫినిషింగ్ ఎవరు చేశారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకు పోల్ టైమింగ్ అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లోజ్ పోల్ తర్వాత మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పోల్ రిజల్ట్స్, ఇక్కడ ఇండివిజువల్ రిజల్ట్. సో ఈ రెండింటి పైన మనం ఏంటంటే మనం బేస్గా సో ఫస్ట్ అనేది ఏంటంటే మన ఇండివిజువల్ ఏదైతుందో, ఓకే, ఇండివిజువల్ ఆప్షన్స్ అని తీసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ మనం కరెక్ట్ ఆన్సర్స్ ఒకవేళ మెన్షన్ చేసామనుకోండి, కరెక్ట్ ఆన్సర్స్ ఏ ఉన్నాయి, ఓకే, ఇండివిజువల్ గ్రేడ్స్ అనేది కూడా మనం వాటిని షేర్ చేయొచ్చు స్టూడెంట్స్ వద్ద. ఓకే, సో ఇక్కడ ఏంది అప్లై అని క్లిక్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఓకే, ఇండివిజువల్ పోల్ రిజల్ట్స్. సో టాపిక్ ఏముంది, ఓకే, హోస్ట్, నెంబర్ ఆఫ్ అటెండీస్, ఓకే, సో ఈ విధంగా ఏంటంటే పోల్ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఎంతమంది ఇచ్చారు అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకు రికార్డింగ్ డైరెక్ట్గా ఏంటంటే ఇండివిజువల్ పోల్ రిజల్ట్స్ని చేసినప్పుడు మనకు ఈ విధంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ రిజల్ట్ అనేది మనం సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ప్రింట్ కావాలనుకున్న ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఏంటంటే లాస్ట్కి ఏమవుతుందో ఇక్కడ మనకి ఏమవుతుందో, ఓకే, సో ఈ డాక్యుమెంట్స్లో అవుతుందో మనకు ఫోల్డర్స్లో మనకు సేవ్ అవుతుంది. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పోల్ ఆప్షన్ అనేది కూడా ఏంటంటే ఓన్లీ డెస్క్టాప్ అప్లికేషన్స్లో మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే, మొబైల్ అప్లికేషన్స్ నుంచి పోల్ ఆప్షన్స్ అనేది ఇవ్వడానికి ఉండదు. ఓకే, ఫ్రీ వర్షన్స్లో సో ఏదైతుందో మన పోల్ ఆప్షన్స్ అండ్ ఓన్లీ అనేది మొబైల్ నుంచి అయితే రాదు. ఓకే, డెస్క్టాప్ అప్లికేషన్స్ నుంచి మాత్రమే పోల్ ఆప్షన్స్ అనేది మనం ఎవరైతే హోస్ట్ ఉంటుండ్రో, ఓకే, హోస్ట్ అనేది ఇవ్వడానికి ఉంటుంది. సో హోస్ట్ అనేది మొబైల్ నుంచి హోస్టింగ్ చేసినప్పుడు సో పోలింగ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడానికి ఉండదు. సో అటెండెన్స్ మాత్రం మొబైల్ అప్లికేషన్స్ నుంచి ఏదైతుందో వాళ్ళు అటెండ్ అయినప్పుడు వాళ్ళు పోలింగ్ అనేది పోలింగ్ ఆప్షన్స్ నుంచి ఏంటంటే వాళ్ళు పోలింగ్ అనేది ఇవ్వచ్చు. సో ఇప్పుడు మీకు పోలింగ్ ఆప్షన్ చూపించాను కదా, సో స్క్రీన్ షేరింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఓకే, ఇక్కడ స్క్రీన్ షేరింగ్ అని బట్టి ఉంది కానీ షేర్ కంటెంట్. సో షేర్ కంటెంట్ పైన క్లిక్ చేసి సో మీరు దాన్ని షేర్ చేయాలనుకుంటున్నారో ఆ విండో అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు దానిపైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను ఏంటంటే గూగుల్ క్రోమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకు షేరింగ్ ఆప్షన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే షేరింగ్ ఆప్షన్ని పాస్ చేయాలనుకుంటే పాస్ చేయొచ్చు, స్టాప్ షేరింగ్ చేయాలనుకుంటే స్టాప్ చేయాలి. ఇంకొక షేరింగ్ ఆప్షన్స్ ఏదైనా ఉందో, ఓకే, సో మీరు సపోజ్ పవర్ పాయింట్ని చూపించాలి. సో ఇక్కడ పవర్ పాయింట్ విండో అనేది మీరు సెలెక్ట్ చేసి లేదు ఇక్కడ నుంచి ఇంకొక షేరింగ్ అనేది చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఏమైనా అన్నోవేషన్స్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు అంటే సో లైన్స్ గీసి డ్రా చేసి వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ అన్నోవేషన్స్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా సో అన్నోవేషన్స్ చేయాలనుకుంటే పెన్ అనేది కూడా మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు అన్నోవేషన్స్. సో ఏదైతుందో సో డ్రా చేసి ఎక్స్ప్లెనేషన్ చేయాలనుకున్నప్పుడు ఈజీగా ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ అన్నోవేషన్స్ ఏదైతుందో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నోవేషన్, టెక్స్ట్ అన్నోవేషన్స్ ఉంటాయి. ఓకే, సో వీటిని డౌన్లోడ్ చేయాలనుకుంటే కూడా ఏంటంటే అన్నోవేషన్స్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టాప్ షేరింగ్, ఓకే, ఇక్కడ ఉంది కానీ మీరు ఇక్కడ షేరింగ్ చేస్తుండ్రు, ఓకే, మీకు ఎక్కడ ఉందో స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయాలి అనుకున్నప్పుడు సో ఇక్కడ పైనకి వెళ్తే చాలు మనకి ఇక్కడ స్క్రీన్ షేరింగ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే స్టాప్ షేరింగ్ అని క్లిక్ చేయాలి. సో స్టాప్ షేరింగ్లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు పోలింగ్ చేసిన క్వశ్చన్స్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా సేవ్ బటన్ నుంచి ఏంటంటే సేవ్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ అవుతుందో పోల్ రిజల్ట్ అనేది, సో పోలింగ్ చేసిన తర్వాత పోల్ రిజల్ట్ అనేది కూడా సేవ్ అవుతుంది. సేవ్ అని క్లిక్ చేసి, సో ఆల్రెడీ ఓకే, సో నేమ్ ఇవ్వాలి. సో మీరు ఎక్కడ సేవ్ చేస్తున్నారని మీకు కనిపిస్తుంది. సో ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు చూసుకోవచ్చు. ఓకే, సేవ్ అయిపోయింది రిజల్ట్ అనేది. ఓకే, సో ఇప్పుడు సో ఇక్కడ మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూసుకోవచ్చు. సో లాక్ మీటింగ్ అనేది చేసుకోవాలనుకుంటే లాక్ మీటింగ్. సో మీరు మీటింగ్లో ఉన్నప్పుడు ఇన్విటేషన్ సెండ్ చేయాలనుకుంటే సో ఇక్కడ ఇన్విటేషన్స్ ఏవుతుందో వాళ్ళ రిమైండ్ చేయొచ్చు. ఓకే, సో ఏమైనా మీటింగ్స్ అవుతుందో వాటిని ఇన్వైట్ లోకల్ ఈమెయిల్ నుంచి కూడా మీరు సెండ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీటింగ్ అనేది ఈ విధంగా ఉంది. సో ఏ విధంగా షేర్ చేయాలి మీటింగ్ ఐడి అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ వెబ్ఎక్స్ మీటింగ్స్ ఉంది కానీ, సో మీరు ఆ విధంగా షెడ్యూల్ చేసుకున్న తర్వాత మనకు మీటింగ్ ఐడి అని వస్తుంది. ఓకే, డెమో మీటింగ్ ఇంకొక షెడ్యూల్ అనేది ఏ విధంగా షేర్ చేసి చేయాలని చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఏంటంటే మీటింగ్ పాస్వర్డ్, మీటింగ్ టాపిక్ అని క్లిక్ చేసిన తర్వాత డేట్. ఓకే, సో డేట్ అని క్లిక్ చేసినప్పుడు మీరు ఎప్పుడు డేట్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. ఇక్కడ నేను టుమారో అవుతుందో ఓకే డేట్ అని క్లిక్ చేశాను. ఓకే, ఆ విధంగా టైం అనేది కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో టైం ఏఎం పిఎం. ఓకే ఏఎం, సో ఏఎం ఉంటే ఏఎం, పిఎం ఉంటే పిఎం. సో డ్యూరేషన్స్ అనేది ఫ్రీ అకౌంట్ ఉందనుకోండి డైరెక్ట్గా 50 minutes ఉంటుంది. సో మీరు దాన్ని ఒకవేళ షేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, సో ఇది రికరెన్స్ మీటింగ్ అన్నప్పుడు రికరెన్స్ మీటింగ్. సో ఈ విధంగా ఏంటంటే మీరు షెడ్యూల్ చేసినప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే షెడ్యూల్ ఆప్షన్ ఉంది. సో ఇంతకుముందుకు డైరెక్ట్గా ఏంటంటే మీకు 5 minutes ముందు ఉందనుకోండి డైరెక్ట్గా స్టార్ట్ మీటింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా షెడ్యూల్ అనేది క్లిక్ చేయాలి. సో షెడ్యూల్ మీటింగ్ ఏతుందో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీటింగ్ ఏతుందో సో మనకు ఇక్కడ ఉంది కానీ బటన్ నేను జూమ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీటింగ్ అవుతుందో మనకి మీటింగ్ అవుతుంది చూడొచ్చు. సో ఇక్కడ యూటీసీ, సో మన మీటింగ్ ఐడి అనేది కరెక్ట్ టైమింగ్ అనేది ఇవ్వాలి, లేకపోతే ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీటింగ్ ఏమిది 12, సో 10 o'clock షెడ్యూల్ చేస్తే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, సో 12:30 to 1:20 PM. సో దీన్ని ఏంటంటే మనం కొద్దిగా ఎడిట్ చేయాలి. సో ఎడిట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఎడిట్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునేది అవుతుందో ఓకే, సో ఇది మెయిన్గా సెలెక్ట్ చేసుకుంది కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ సోర్స్ అవుతుందో అది సేమ్ ఆ విధంగా కనిపిస్తుంది. సో మీరు షేరింగ్ చేసినప్పుడు మాత్రం లోకల్ టైం ప్రకారం అవుతుందో మీరు ఏ టైం సెట్ చేసుకున్నారో ఆ టైంకి అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది మీరు సెలెక్ట్ చేసుకుంది కరెక్ట్ ఉందా లేదా అని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సేవ్ అని క్లిక్ చేశాను. సో మీరు అటెండీస్ ఏవైతే మెయిల్ ఐడీస్ ఉందనుకోండి, సో వాళ్ళ మెయిల్ ఐడీస్కి మీరు అనేది లింక్ అనేది కూడా సెండ్ చేయొచ్చు. ఓకే, సో మీరు షెడ్యూల్ మీటింగ్ అనేది చేసింది కరెక్ట్గానే ఉంది. సో ఇక్కడ మనకు యాప్, ఓకే వెబ్ యాప్లో ఏ విధంగా కనిపిస్తుందో చూపిస్తాను. ఓకే, షెడ్యూల్ మీటింగ్ ఇది అంటే సో ఇది షెడ్యూల్ మీటింగ్ ఎలా కనిపిస్తుంది డెస్క్టాప్ యాప్లో అనేది చూద్దాం. ఓకే, సో దానికంటే ముందు సో మనం మీటింగ్లో ఏదైతుందో మీటింగ్ షేరింగ్ ఏదైతుందో వాటికి చూద్దాం ఏ విధంగా మీటింగ్ ఉంటుంది అన్ని. సో ఇక్కడ ఏంటంటే మనకు రికార్డింగ్ ఆప్షన్స్ కూడా ఉంది. ఓకే, ఇంతకుముందుకు మన షేర్ కంటెంట్ చూసిన తర్వాత లింక్ అనేది ఎలా సెండ్ చేయాలి అనేది చూస్తాం. సో ఇప్పుడు ఏంటంటే రికార్డింగ్ ఆప్షన్స్ ఎలా యూస్ చేయాలి. సో రికార్డింగ్ ఆప్షన్స్ కోసం ఏంటంటే ఇక్కడ రికార్డింగ్ అనేది బటన్ క్లిక్ చేయాలి. సో మీరు రికార్డింగ్ చేసేటప్పుడే ఆ విధంగా ఫస్టే సేవ్ అవుతుంది. ఓకే, మీరు సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేయొచ్చు. సో మీకు ఎక్కడ షేరింగ్ కావాలనుకుంటే అక్కడ షేర్ అవుతుంది. సో ఇక్కడ పాజ్ చేయాలనుకుంటే పాజ్, స్టాప్ చేయాలనుకుంటే పాజ్. సో ఇక్కడ మీరు ఒకటే గమనించాల్సింది ఏంటంటే మీ రికార్డింగ్ ఏదైతుందో ఓకే, సో రికార్డింగ్ అనేది మీకు ఓన్లీ డెస్క్టాప్ యాప్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఓకే, హోస్ట్ ఎవరైతే ఉంటారో హోస్ట్ మాత్రం ఖచ్చితంగా డెస్క్టాప్ యాప్ నుంచి లాగిన్ అవుతూనే మీకు రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. సో ఫ్రీ వర్షన్స్లో అయితే ఈ విధంగా మనకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో మీరు రికార్డింగ్ అనేది మాన్యువల్గా ఆన్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా ఏంటంటే ఆటోమేటిక్గా మీటింగ్ స్టార్టింగ్ ఎండ్ నుంచి కూడా మీరు రికార్డింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే లోకల్లో మాత్రమే ఏందైతే అంటే సో మీ డెస్క్టాప్లో ఓకే, సో డెస్క్టాప్ అప్లికేషన్ అవుతుందో సో డెస్క్టాప్ అప్లికేషన్ నుంచి ఏంటంటే మీరు
ఇక్కడ రికార్డింగ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనం స్టాప్ చేస్తే సో రికార్డింగ్స్ అనేది క్లోజ్. సో స్టాప్ రికార్డింగ్ అయిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా అది మీరు సేవ్ చేసిన పాత్లో సేవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీటింగ్ ఎండ్ చేయాలి. ఓకే, మీటింగ్ ఎండ్ చేసిన తర్వాత ఈ రిజల్ట్ ఇవన్నీ కూడా ఎక్కడ సేవ్ అవుతాయి అనేది చూపిస్తాను. ఇక్కడ మీకు ఇక్కడ ఉంది కానీ సో ఇక్కడ లాక్ మీటింగ్ లాక్ మీటింగ్ ఇన్వైట్ ఓకే, మీటింగ్ ఐడి మీరు మీటింగ్లో ఉన్నప్పుడు ఓకే కాపీ ఇన్విటేషన్స్ చేయాలనుకున్నప్పుడు సో ఇక్కడ కాపీ అని క్లిక్ చేసి మీరు ఎవరైతే సెండ్ చేయాలనుకుంటున్నారో ఓకే వాటికి సెండ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా మీరు ఏంటంటే మీటింగ్ ఐడి అవుతుందో మీటింగ్ ఐడిని ఒక ఇక్కడ వాట్సాప్లో కానీ ఓకే సో నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఓకే మెసెంజర్స్లో కానీ కూడా మీరు సెండ్ చేసుకోవచ్చు ఈ లింక్ని. ఓకే, సో ఏంటంటే మీటింగ్లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే లింక్ని కాపీ చేసి కూడా ఏంటంటే సెండ్ చేయొచ్చు. సో మీటింగ్ లాక్ చేయాలనుకున్నప్పుడు లాక్ చేయొచ్చు. ఓకే, సో ఆడియో కనెక్షన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఏంటంటే మనం మొబైల్ అప్లికేషన్స్ నుంచి కూడా ఏంటంటే కాల్ ఆప్షన్స్ ద్వారా మనం కనెక్ట్ చేయొచ్చు. సో మీరు ఎక్స్టర్నల్గా స్పీకర్స్ కానీ సో ఇంకా ఏమన్నా కనెక్షన్స్ చేయాలనుకుంటే సో వీడియో డివైసెస్ ఉంటే వీడియో డివైస్ నుంచి కూడా ఏంటంటే మనం యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఒకవేళ వెబ్ సోర్స్ ఉందనుకోండి వెబ్ కెమెరా, సో వెబ్ కెమెరా అనేది కూడా కెమెరా అనేది సెట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ మోడ్లో ఉన్నప్పుడు మీరు స్క్రీన్ ఏదైతే వీడియో ఉంటుందో సో అక్కడ మ్యూజిక్ అనేది ప్లే చేయాలనుకుంటే సో అక్కడ మ్యూజిక్ అనేది మ్యూజిక్ మోడ్ అంటే మీరు ఒక వీడియోని ప్లే చేశారనుకోండి ఓకే ఆ వీడియో అనేది కనిపించాలనుకున్నప్పుడు సౌండ్ అనేది ఓకే వీడియోలో ఉన్న సౌండ్ కనిపించినప్పుడు ఈ మ్యూజిక్ మోడ్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. మీ మైక్ స్పీకర్స్ ఏవైతున్నాయో ఓకే టెస్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా టెస్ట్ చేయొచ్చు. మీ కెమెరా ఫీడ్ అనేది కూడా ఈ విధంగా ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా అనేది మీరు మీటింగ్ అనేది ఎలా హోస్ట్ చేయాలి ఓకే పోలింగ్ ఆప్షన్ ఎలా ఇవ్వాలి నెక్స్ట్ షేరింగ్ అనేది ఎలా చేయాలి ఓకే సో కంటెంట్ షేరింగ్ ఎలా చేయాలని చూసుకున్నాం కదండి. సో ఇప్పుడు మీటింగ్ ఎండ్ తర్వాత ఏ విధంగా ఉంటుంది ఓకే రిజల్ట్ కానీ షేరింగ్ కానీ ఎలా ఉంటుందనే చూడాలి. సో ఇక్కడ ఎండ్ మీటింగ్ ఓకే సో ఇక్కడ ఎండ్ మీటింగ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఉంది కదండి సేవ్ మీటింగ్ ఫైల్స్ ఓకే సో పోల్ క్వశ్చన్స్ పోల్ రిజల్ట్స్ రెండు కూడా ఏంటంటే సేవ్ చేసుకోవాలి. సో మీకు ఏదైతే పాత్ ఉందో ఓకే ఆ పాత్ దగ్గర ఏంటంటే ఆటోమేటిక్గా సేవ్ అయిపోయి సో ఇక్కడ సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే బటన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే సేవ్ మీటింగ్ ఫైల్స్ అని క్లిక్ చేస్తే మీరు ఎండ్ ఓకే తర్వాత ఎండ్ మీటింగ్ అని క్లిక్ ఓకే ఇన్ కేస్ మనం సో 50 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోయినాం అనుకోండి ఓకే సో చూసుకోలేదు మన మీటింగ్లో అనేది అయిపోయింది టైం ఓకే అప్పుడు ఎలా సేవ్ అవుతాయి ఫైల్స్ అంటే ఆటోమేటిక్గా ఫైల్స్ అనేది సేవ్ అవుతాయి. ఓకే సో ఆటోమేటిక్ సేవ్ అయిన తర్వాత మనకి ఇక్కడ డిస్క్టాప్ ఐకాన్ నుంచి మనకి ఎక్కడ సేవ్ అయ్యాయి అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకేనండి అక్కడ ఆ బటన్ తోటి ఏంటంటే మనం చూసుకోవచ్చు. సో ఈ షెడ్యూల్ మీటింగ్ ఏదైతుందో షెడ్యూల్ మీటింగ్ ఎలా కాపీ చేయాలి అంటే సేమ్ ఇక్కడ ఉంది కానీ కాపీ బటన్ తోటి క్లిక్ చేసి మీరు సెండ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మీరు ఇన్వైటింగ్ ఏదైతుందో ఓకే వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ అన్ని క్లిక్ చేసి చేసుకోవచ్చు. ఓకే సో వెబ్ వర్షన్స్ నుంచి తీసుకోవచ్చు. లేదు ఇక్కడ మీకు డెస్క్టాప్ యాప్ ఉంది కదండి సో డెస్క్టాప్ యాప్ చూస్తే మీకు ఓకే ఫర్దర్ మీటింగ్స్ ఏవైతున్నాయి ఓకే మనం షెడ్యూల్ చేసాం కదా సో షెడ్యూల్ మీటింగ్ ఓకే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఓకే 10 AM to 10:15 సో మీ ఇంతకుముందుకు మనం షెడ్యూల్ చేసిన మీటింగ్ సో అవుతుందో అది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే సో మీటింగ్ మీరు త్వరగా మీటింగ్ ఇన్స్టాంట్గా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే స్టార్ట్ మీటింగ్ అని ఓకే షెడ్యూల్ చేయాలనుకున్నప్పుడు షెడ్యూల్ మీటింగ్ అని ఓకే మీరు సపోజ్ మీటింగ్లో జాయిన్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ మీరు మీటింగ్ ఐడికి సంబంధించిన నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ని క్లిక్ చేసి పాస్వర్డ్ని కూడా క్లిక్ చేసి చేసుకోవచ్చు. ఓకే సో ఇక్కడ మనం ఉంది కానీ సో ఇక్కడ మనం ఏదైతే లింక్ పంపించామో ఇక్కడ మనకు ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఏంటంటే దానికి సపరేట్ నెంబర్ అని ఉంటుంది. ఓకే ప్రతి మీటింగ్ ఐడికి ఒక నెంబర్ ఆ నెంబర్ని మనం క్లిక్ చేయొచ్చు. లేదా ఈ లింక్ అవుతుందో ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయడం ద్వారా కూడా ఏంటంటే మనం లాగిన్ అవ్వచ్చు ఓకే వెబ్ యాప్ నుంచి. సిమిలర్గా కూడా ఏంటంటే మనకు మొబైల్ అప్లికేషన్స్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఆ లిమిటేషన్స్ ఏంటంటే మొబైల్ అప్లికేషన్ నుంచి మీరు హోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రికార్డింగ్ ఆప్షన్ అనేది ఉండదు ఓకే ఫ్రీ వర్షన్స్. నెక్స్ట్ అలాగే సో పోలింగ్ ఆప్షన్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ రెండు కూడా ఏంటంటే మనం గమనించాలి. ఓకే సో ఇప్పుడు నేను ఏంటంటే కొన్ని మీటింగ్ ఫైల్స్ ఏ విధంగా రికార్డ్ అయినాయి ఓకే వాటి ఏ విధంగా చూపించాలి అనేది
వేరే నా మీటింగ్ లాగిన్ ఐడి తోటి ఏంటంటే సో ఎలా మనం రిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది చూపిస్తాను. సో మీటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏ విధంగా చేయాలి, ఓకే. సో మీటింగ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఎవరు జాయిన్ అయ్యేవారు, ఓకే, ఎవరు జాయిన్ అయ్యారు, ఎంత నిమిషాల్లో జాయిన్ అయ్యారు, ఓకే, వాటి గురించి కూడా ఏంటంటే మనం తీసుకోవచ్చు. సో వాటి గురించి ఏంటంటే మనం మొదటగా ఏంటంటే ఇక్కడ ఉంది కానీ సో మనం మై రిపోర్ట్స్లా క్లిక్ చేయాలి. ఓకే, ఇంతకుముందుకు మీకు అకౌంట్ చూపించింది ఏంటంటే అప్పుడే క్లిక్ చేశాను కాబట్టి రిపోర్ట్ అనేది చూపించాను. ఓకే, సో అందులో ఒకటే అకౌంట్ ఉంది కాబట్టి చూపించలేదు. సో ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతుందో, ఓకే, సో హోస్టింగ్ అనేది ఆల్రెడీ చేశాను దీంతో. ఓకే, సో రిపోర్ట్ అనేది ఈజీగా మీకు చూపించడానికి అకౌంట్ చూపిస్తాను. ఇక్కడ మై రిపోర్ట్స్లో ఓకే మీరు వెబ్ ఎక్స్ ఉంది కానీ సో ఇక్కడ మీ ఫైల్ ఉంది కదా, సో మై రిపోర్ట్స్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మై రిపోర్ట్స్లో ఈ విధంగా క్లిక్. ఓకే, సో యూసేజ్ రిపోర్ట్ని క్లిక్ చేసేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఏ డేట్ నుంచి అనేది ఫ్రమ్ డేట్ నుంచి, ఓకే, ఇక్కడ టాపిక్ అనేది అవసరం లేదు. సో టాపిక్ అనేది ఆప్షన్. సో ఇక్కడ డిస్ప్లే రిపోర్ట్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఎంతమంది అటెండ్ అయ్యారు, ఓకే, ఏవే దానికి. సో ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ డేట్ చూడండి. సో డేట్ అనేది ఈరోజు. సో ఇక్కడ డేట్ అవుతుందో అది ప్రిలిమినరీ. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈ రిపోర్ట్లో ఏంటంటే సో మనకి ఏంటంటే ఈ రిపోర్ట్లో సో టోటల్గా సో ఇక్కడ ఏదైతుందో ఇక్కడ కనిపించేటివన్నీ కూడా ఏంటంటే ప్రిలిమినరీ యూసేజ్ సమ్మరీ రిపోర్ట్. అంటే ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ ఏదైతుందో ఓకే పార్టిసిపెంట్ సో ఎన్ని నిమిషాలు ఉన్నారు అనేది ఇక్కడ మనకు కనిపించదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు ఓన్లీ మీటింగ్స్ మాత్రమే. ఓకే, ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను క్లిక్ చేసి. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ప్రిలిమినరీ సెషన్ డీటెయిల్ అంటే ఫుల్ డీటెయిల్స్ అని ఉండవు. సో ఎంతమంది ఉన్నారు, ఓకే, సో వాళ్ళు అంటే ఎన్ని నిమిషాలు ఉన్నారని ఇక్కడ మనకు కనిపించదు. ఓన్లీ ఏంటంటే ప్రిలిమినరీ రిపోర్ట్లో మనకు ఎవరు అటెండ్ అయ్యారు, ఓకే, వాళ్ళ మెయిల్ ఐడీస్ ఏంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మన మెయిల్ ఐడీస్ ఉంటేనే ఏంటంటే ఆ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది మనం చూడొచ్చు. ఓకే, సో ఎవరు అటెండ్ అయ్యారు అన్నమ్నెస్ ఎవరైతే ఉన్నారో ఓకే వాళ్ళ నేమ్స్ అనేది మనకు చూడడానికి ఉండదు. ఓకే, కొన్నిసార్లు నేమ్స్ అనేది కూడా డిఫరెంట్గా వేరియేషన్స్ అవుతూ ఉంటాయి. సో వీటిని ఏంటంటే ఇక్కడ మనం కావాలనుకుంటే రిపోర్ట్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు, లేదు వీటిని ఎక్సెల్ షీట్లో కూడా ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ రిపోర్ట్ పైన క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎక్స్పోర్ట్ రిపోర్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఎక్సెల్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఆ డౌన్లోడ్ దాన్ని ఓపెన్ అయ్యి చూసి ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏంటంటే మనకు పార్టిసిపెంట్ నేమ్ అయితే యూజర్ నేమ్ ఉందో ఓకే యూజర్ నేమ్ ఒక వాళ్ళ మెయిల్ ఐడి ఓకే డేట్ ఇన్వైటెడ్ ఆర్ నాట్ రిజిస్టర్డ్. ఓకే, ఇది మనకు సో స్టూడెంట్ ఏవైతుందో ఓకే వాళ్ళ స్టూడెంట్స్ అయితే రోల్ నెంబర్ వైజ్ ఉందనుకోండి ఈజీగా మన రిపోర్ట్ అనేది ఈజీగా చూడొచ్చు. ఓకే, వాళ్ళ మెయిల్ ఐడీస్ మెయిల్ ఐడీస్ ఉందో వాళ్ళ నుంచి ఏ విధంగా సెషన్స్ అనేది మీరు చూడొచ్చు. సో ఇది కదండి, సో ఇది ప్రిలిమినరీ. సో ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏంటంటే మనకు ఎంతమంది ఏ విధంగా ఉన్నారు, ఓకే, సో నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఏ ఉన్నారు, ఓకే, నెక్స్ట్ వాళ్ళ మెయిల్ ఐడీస్ అటెండ్ ఎంతమంది అటెండ్ అని చూడండి. ఓకే, డీటెయిల్ రిపోర్ట్ ఎలా ఉంటుందో అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, డీటెయిల్ రిపోర్ట్లో సో నేను ఎస్టర్డే క్లాసెస్ అవుతున్నాయి. ఓకే, సో ప్రీవియస్ క్లాసెస్కి సంబంధించిన ఓకే ఇక్కడ ఏంటంటే ప్రిలిమినరీ ఇది టోటల్ రిపోర్ట్. ఓకే, ఫైనల్ యూసేజ్ రిపోర్ట్. సో ఫైనల్ యూసేజ్ రిపోర్ట్లో నేను ఇక్కడ ఇంకొక రిపోర్ట్ చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే మనం ఇది మొత్తం కూడా ఏంటంటే సెషనల్ డిమోట్. ఓకే, సో ఏ టైంలో ఎండ్ అయింది, ఏ టైంలో స్టార్ట్ అయింది, ఓకే, సో డ్యూరేషన్స్ ఎంత మినిట్స్ ఉన్నారు, ఓకే, స్టూడెంట్స్ అనేది ఇక్కడ మీరు ఫుల్ డీటెయిల్స్గా సో స్టూడెంట్స్ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. ఓకే, సో నేమ్స్ ఏవి ఉన్నాయి, ఓకే, వాళ్ళ ఎండ్ టైం ఎంత, ఓకే, స్టార్ట్ టైమింగ్ ఏంది, ఓకే, సో ఎండ్ టైమింగ్ ఎప్పుడు ఉంది, స్టూడెంట్స్ లాగిన్ డీటెయిల్స్ ఏంది, ఎన్ని నిమిషాలు ఉన్నారు, ఓకే, ఇక్కడ 1 minute ఉంది, ఓకే, 24 ఉంది, 22 minutes ఉంది. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే స్టూడెంట్స్ అని ఎన్ని నిమిషాలు ఉన్నది కూడా ఏంటంటే ఈ విధంగా మనం చూడొచ్చు. సో దీన్ని మనం ఏంటంటే ఎక్స్పోర్ట్ రిపోర్ట్గా ఈ విధంగా క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను ఎక్స్పోర్ట్ రిపోర్ట్ని క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకు సెషన్ డీటెయిల్ రిపోర్ట్ అని ఉంది. సో దాన్ని ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే ఫుల్ డీటెయిల్ రిపోర్ట్. సో ఇక్కడ ఏంటంటే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఆర్ పార్టిసిపెంట్, ఈమెయిల్ ఐడి, డేట్, వెదర్ ఇన్వైటెడ్ ఆర్ నాట్. ఓకే, సో స్టార్ట్ టైమింగ్ ఏముంది, ఓకే, అటెండీస్ అవుతుందో వాళ్ళ స్టార్టింగ్ టైం ఉంది, ఎండ్ టైం ఉంది, ఓకే, డ్యూరేషన్ ఎంత ఉంది. సో ఏదైతే డ్యూరేషన్ ఉందో ఎన్ని మినిట్స్ ఉన్నారు అనేది కూడా ఏంటంటే మనం ఈ విధంగా ఈజీగా చూడవచ్చు. అదే ప్రిలిమినరీ రిపోర్ట్ ఉందనుకోండి, సో ప్రిలిమినరీ రిపోర్ట్లో మనం ఏంటంటే ఫుల్గా చూడలేము. సో అది మన డిఫరెన్స్ అనమాట ప్రిలిమినరీ రిపోర్ట్కి నెక్స్ట్ ఫుల్ డీటెయిల్ రిపోర్ట్కి.
సో ప్రిలిమినరీ రిపోర్ట్ ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే, సో మనకు ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది టోటల్గా ఏంటంటే మినిమం 24 hours తర్వాత ఏంటంటే ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ విధంగా ఏంటంటే మనం ప్రిలిమినరీ రిపోర్ట్ తోటి ఏంటంటే స్టూడెంట్స్ ఏదైతుందో ట్రాకింగ్ అనేది చేయొచ్చు. పార్టిసిపెంట్స్ వాళ్ళు అటెండ్ అయ్యారా లేదా, ఓకే ఎన్ని మినిట్స్ అటెండ్ అయ్యారు, ఓకే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, నెట్వర్క్ ఇష్యూస్ అనేది కూడా ఏంటంటే ఈజీగా మనం ఎన్నిసార్లు అటెండ్ అయ్యారు అనేది కూడా చూడవచ్చు. సో ఈరోజు మీరు ఏదైతుందో ఓకే, సో ఇక్కడ మీరు ఈ వీడియోలో ఏంటంటే సో హోస్టింగ్ ఎలా చేయాలి, మీటింగ్ షెడ్యూల్ ఎలా చేయాలి, రిపోర్ట్స్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి, ఏ విధంగా యూస్ చేయాలి, ఓకే రికార్డింగ్ ఎలా యూస్ చేయాలి, ఓకే వాటి రిపోర్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మీకు చూపించడం జరిగింది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఈ వీడియో అనేది నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో కొద్ది లెంతీగా ఉన్న ఏంటంటే మీకు అన్ని రిపోర్ట్స్ అనేది ఈజీగా చూపించడానికి లెంతీగా ఒకేసారి చూపించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ Manram Krishna signing off. Have a good day.